ఒక సంవత్సరంన్నర క్రితం అనుకుంటాను, సనాతన ధర్మం అనే దానికి ఒక కొత్త డెఫినేషన్, అసలు సనాతన ధర్మానికి హిందూ మతానికి సంబంధమే లేదు అన్నట్లుగా నేను కొన్ని కామెంట్స్ చూశాను మీవి. మొట్టమొదటిసారి ఎక్కువగా రేజ్ చేసింది సనాతన ధర్మం గురించి. హిందూ మతం లేదు, మన వేదాల్లో హిందూ మతం అనేటటువంటిది ఎక్కడ మన పురాణాల్లో కూడా ప్రస్తావన లేదు. అసలు హిందువులం కాదు అనేటటువంటి వాదనని ఎక్కువగా ప్రచారం చేస్తూ వచ్చాను. ఎందుకంటే హిమాలయాల నుంచి మాకు వచ్చినటువంటి సందేశాన్ని బట్టి హిందూ మతం అనే ప్రచారం ఎక్కువ అవుతుంది. అసలు హిందువులకి మతం లేదు, అసలు హిందూ అనే పదమే లేదు. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా సనాతన ధర్మం అదని ఇదని ఇదే వైరల్ అవుతుంది. అసలు ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటి? మీరు చేసిన వ్యాఖ్యలకి అర్థం ఏమిటి? ఇప్పటికీ సనాతన ధర్మం అంటే సరైన డెఫినిషన్ ఎక్కువగా ఎక్కడ వినపడడం లేదు. శృతులు అంటే వేదాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు, అలాగే దర్శనాలని ఇవి మనకి మూల గ్రంథాలు. భారతీయ సంస్కృతి వేద సంస్కృతి, భారతీయ సంప్రదాయం సనాతనం. సంప్రదాయం సనాతన ధర్మం, సంప్రదాయం సనాతనం. సనాతనం ఓకే. అందుకు ఆ సనాతనాన్ని ఆ సాంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు సనాతనీయులు. సనాతనం అంటే అదేదో పురాతనం అని అనుకుంటున్నారు చాలామంది. సనాతనం అనేది పురాతనం కాదు. పోనీ అధునాతనమా? ఇజ్ ఇట్ మోడర్న్ ఆర్ యాన్షియంట్? బట్ ఇట్ ఈస్ నాట్ అన్ యాన్షియంట్ ఆర్ మోడర్న్. మరి ఏమిటి? సనాతనమే. సనాతనం అంటే ఆద్యంతములు లేనిది అని అర్థం. అంటే ఈ సనాతనం ఎవరూ పుట్టించింది కాదు, అది దాన్ని పెంచింది కాదు, అది పోయేది కాదు. ఏ విధంగా అంటే ఆకాశం ఎప్పుడు పుట్టింది? ఆకాశంలో అన్నీ పుట్టినాయి కదా. నక్షత్రాలు, గ్రహాలు, ఈ సూర్యమండలం ఇవన్నీ దేంట్లో ఉన్నాయి. మరి ఆకాశం ఎప్పుడు పుట్టిందంటే ఆకాశానికంటే పూర్వం ఉన్నదే సనాతనం. అంటే ఎప్పుడు ఉండేది, అది ఎప్పుడు పోయేది కాదు. ఎప్పుడు ఉండేది ఏమిటి? నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలాగ సహజమో మనం ఉన్నప్పుడు ఉంటాయి, మన పుట్టక ముందు ఉంటుంది, మనం పోయిన తర్వాత కూడా ఈ గాలి ఏ విధంగా ఉంటుందో పంచభూతాలు, ఈ పంచభూతాలకి అతీతమైనటువంటిది, ఈ పంచభూతాలకి మూల కారణమైనటువంటి, ఈ పంచభూతాలకి ఉత్పత్తికి కారణమైనటువంటిది ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఆధారంగా చేసుకుని జీవన విధానం సాగించేదే సనాతనం. ఈ జీవనం సాగిస్తూ తుదికి ఈ సృష్టిలో లయమైపోవడానికి మూల కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తినే ఆశక్తిగా ఆరాధిస్తూ జీవించేటటువంటి విధానాన్ని సనాతన ధర్మము అంటారు. ధర్మం అంటే ఆచరించడం. సనాతనం అంటే అది చావు పుట్టుకలు లేనిది, ఆద్యంతములు లేనిది అని అర్థం. అంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి సనాతన ధర్మం కోసం మాది సనాతన ధర్మం, మాది సనాతన ధర్మం అంటున్నారే, ఎవరిది సనాతన ధర్మం కాదు, ఏ మనుషులది కాదు, ఏ జంతువులది కాదు. సకల చరాచర జీవరాశి సృష్టి యావత్తుకి ఏది ఆధారమై ఉన్నదో అది సనాతనం. అందుకు సనాతనంలో దాంట్లో ఎవరైనా ఉండవచ్చు. మనుషుల్లో మాది ఈ మతం, మాది ఆ మతం, మేము మనుషులం, ఇవి జంతువులు, ఆ పక్షులు, ఇవి క్రిములు, ఇవి కీటకాలు, ఇవి చెట్లు, పుట్టలు, గుట్టలు, అవి నక్షత్రాలు, ఇవి గ్రహాలు, ఏవైనా ఉండనివ్వండి, అన్నీ కలిపి ఏ శక్తి ఆధారంగా ఇవన్నీ కూడా మనుగడ సాగిస్తున్నాయో ఆ శక్తికి పేరు సనాతనం. దాంట్లో మీరు ఏ మతమైనా పెట్టుకోండి, ఏ కులమైనా పెట్టుకోండి, ఏ జాతి అయినా పెట్టుకోండి, ఆ శక్తి ఆధారంగానే ఇవన్నీ మనుగడ సాగిస్తుంది. ఆ శక్తి ఆధారంగా జీవించే వారిని సనాతనీయులు అంటారు. దాన్ని ఆచరిస్తే దాని పేరు ధర్మం. ఆ సనాతనాన్ని, ఆ శక్తిని
మూలకంగా చేసుకుని జీవన విధానాన్ని కొనసాగిస్తే దాని పేరు సనాతన ధర్మము.